రేంజ్లో ఉతకబడ్డ పాత్రను మీరు ఎరగరు. ఈరోజు ఈ స్థితిలో ఉన్న పాత్ర నన్నే కాదు, ఏ దైవజనుడైనా, ఏ దైవజనురాలైనా, ఏ పాత్ర అయినా దేవుడు వాడుకొని, బైబిల్లో ఉన్న పాత్రలైనా, బయటికి మీరు ఎరిగిన పాత్రలైనా దేవుడు వాడుకొని మహిమపరిచాడు, ఘనపరిచాడు అంటే ఆ పాత్రలని ప్రారంభం నుంచి సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఎందులో సిద్ధపరచుకుంటూ వచ్చాడు? లేమిలో, దరిద్రతలో, దీనత్వంలో, బలహీనతలో, సమస్యల్లో, కలతలో, నిందలో, అవమానంలో, ఆకలి బాధలో, వస్త్రహీనతలో, అప్పుల భారాల్లో, రకరకాల కన్నీళ్ళ అనుభవాల్లో, చేదైన జ్ఞాపకాల్లో, చేదైన అనుభవాల్లో గుండా నడిపించుకుంటూ వచ్చాడు. నువ్వు ఆశపడటం తప్పు లేదు, దేవుడు కూడా కాదనడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఆ మెట్టుకు నువ్వు రావాలంటే మరి నిన్ను కూడా నేను అలాగ ట్రీట్ చేయాలి, ఇష్టమేనా అంటాడు. అమ్మో, దెబ్బలంటే మనం తట్టుకోలేము, కానీ ఆ రేంజ్కి అయితే వెళ్ళాలంటే అది కుదరదురా అంటాడు. మరి వాడు తిన్నన్ని కోటింగులు నువ్వు తింటావా? తింటే చెప్పు, నేను ఎక్కిస్తా అక్కడికి. నేను అమ్మ కోటింగులు అంటే కొంచెం కష్టం లేదు ప్రభావ, ఉన్న కోటింగులు ఇక చేస్తున్నాం, మళ్ళీ ఇంకా స్పెషల్ కోటింగులు అంటే మన వాళ్ళు యాడ్ అయింది. మరి అట్లయితే వాడి స్థాయిని అందుకోవాలని ఎట్లా కోరుకుంటా? కుదరదు కదా. కోరుకుంటే చెప్పు, చేరుస్తా. మరి ఆ టైపు దరువు నీకు కూడా ఉంటుంది. కుదిరిద్దా? ఒక విషయం చెప్పనా, షాలేమన్నలాగా మీరు గారు మీలాగా షాలేమన్న కూడా కాలేడు. మా దగ్గర ఏముందన్నా అన్నాడు, చూశారు. ఏమో నాకేం తెలుసు, దేవుడు మరి మిమ్మల్ని నాకంటే శ్రేష్ఠులుగా భావించాడు. ఏంది అటు చూస్తారు? నిజమే నేను చెప్పేది. శ్రేష్ఠుడిగా భావించలేదు, ఏం లేదు, ఊరుకుని అటు చెబుతావు. కానీ లేదమ్మా, నాకంటే శ్రేష్ఠులుగా మిమ్మల్ని దేవుడు భావించాడు. నాకంటే ఎక్కువ మీరు ఆయనకు. ఎందుకో చెప్తా. సేవ చేసేవాడు గొప్ప, చేయించుకునేవాడు గొప్ప? సేవ చేసేవాడు గొప్ప, చేయించుకునేవాడు గొప్ప? ఇప్పుడు చేసేవాడు ఎవరు, చేయించుకునేవాళ్ళు ఎవరు? చేసేవాడు ఎవరండి? మీ సర్వెంట్ ఎవరు? నేనేగా. పొందేది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు గొప్ప? దేవుడు నాకంటే ఘనంగా మిమ్మల్ని ఎంచాడు కనుక నన్ను తెచ్చి మీకు సేవ చేపిస్తున్నాడు ఆయన. కాదా? అవునా? నిజం చెప్పండి. ఒకవేళ మీకంటే నన్ను ఘనంగా ఎంచినట్టయితే మీ చేత నాకు సేవ చేయించేవాడు, నన్ను కూర్చోబెట్టి మీ చేత చేయించేవాడు, అన్నీ నాకు కావాల్సినవి మీ చేత చేయించేవాడు. కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి అన్ని నా చేత చేయిస్తున్నాడంటే నాకంటే మిమ్మల్ని ఘనులుగా ఎంచాడు కాబట్టే కదా. నా పిల్లలరా వాళ్ళందరూ, వాళ్ళకి చేయరా నువ్వు పరిచర్య అని పెట్టాడుగా నన్ను. ఒప్పుకోవడానికి మనసు లేకపోయినా ఇదే వాస్తవం, ఇదే నిజం. మీ స్థాయి నాకెప్పటికీ రాదు, నా స్థాయి మీకు. ఒకవేళ అలా చేయాలని దేవుడి సంకల్పం అయితే తప్ప. ఇంకొకటి, ఎవరి కొలతలు వాళ్ళవే. ఎవరిని దేవుడు తక్కువగా చేయడు. ఎవరికిచ్చే విలువలు వాళ్ళవే, ఎవరికిచ్చే కొలతలు వాళ్ళవే. సేవలోనైనా ఇదే వర్తిస్తుంది, స్థాయిలోనైనా ఇదే వర్తిస్తుంది. నిజ జీవితంలో, భౌతిక జీవితంలో కూడా ఇరుగు పొరుగులతో బతికేటప్పుడు ఇదే వర్తిస్తుంది, బంధువులలో బతికేటప్పుడు ఇదే వర్తిస్తుంది. దీన్ని ఎరిగి వాడు కానీ తేడా పడ్డట్టు పడకుండా, వాడికి 5 ఇచ్చాడు, వీడికి 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, నేను చెయ్యను అంటే ఎట్లా? పనిలో దాన్ని వెచ్చించి ధన్యులు కావాలని ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను, తర్వాత సంఘం అనే ఆత్మీయ కుటుంబానికి కూడా చెప్తున్నాను. నేను నాకేమొచ్చు, నా దగ్గర ఏముందని దీన పలుకులు పలికి సోమరిపోతులాగా సమయాన్ని అంతటిని కూడా వేస్ట్ చేయటం కాదో. దేవుని దగ్గరికి పోయి నేను అందరికంటే అనర్హుండని ఆ మాట అనమన్నాను, కానీ నా దగ్గర ఏం లేదు, నేనేం చేయలేని అనమల్లా. నీకు ఇచ్చినదేదో దాన్ని ముందు దేవుని పని కొరకు నీకు ఇచ్చిన తలాంతుని, టాలెంట్ని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని, అనుకూలతని, అవకాశాన్ని వినియోగించి దేవుని పని చేయి, దేవుని పని చేయి. అందుకోసమే 2026 నీకు ఇచ్చాడు.
లేకపోతే 2025తోనే నీ చాప్టర్ క్లోజ్ అయ్యేది. 26 ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇది కూడా ఇట్లా తగలేయమని కాదు, తెలివి తెచ్చుకొని కనీసం ఎక్కడన్నా కష్టపడమని ఆలోచించి జాగ్రత్త పడండి. ఏమైనా ఇబ్బంది పెట్టానా?